నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. విజయనగరం జిల్లా బొడ్డవరలో జిందాల్ భూ నిర్వాసితులు చేపట్టిన నిరసనలు 179వ రోజుకు చేరుకున్న ప్రభుత్వం అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొడ్డవరలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో శత్రువు కష్టాల్లో ఉన్న స్పందించే గొప్ప సంప్రదాయం ఉందని, కానీ కళ్ళెదుట అన్నదాతలు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. రైతులు తమ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, వారికి న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిందాల్ వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగాయని రఘురాజు ఆరోపించారు. కేవలం బొడ్డవరంలో మాత్రమే A1 నోటీసులు ఇచ్చారని, మిగిలిన పంచాయతీల్లో సర్వే నెంబర్లు లేకుండానే నోటీసులు చూపించడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. జిందాల్ నిర్వాసితులు వాళ్ళకి అన్యాయం జరిగిందని సుమారు 179 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా నేటికి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే అతను శత్రువు అయినా కానీ వెళ్ళి పలకరించే ఒక సాంప్రదాయం ఉన్న ఈ భారతదేశంలో ఎంతమంది సుమారు 450 కుటుంబాలు ఆ రోజు నష్టపోయారు. ఈరోజు అదే కుటుంబాల దగ్గర 1500 నుంచి 2000 కుటుంబాలు ఈరోజు రోడ్డును పడిన పరిస్థితి. అందులోని 180% SC STసే ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకోవడానికి కూడా కనీసం ప్రభుత్వ యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ కనీసం ఆలోచన చేయకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మనం ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితుల్లోనే ఉన్నామో, మనకు స్వతంత్రం వచ్చిందా, మనం భారతదేశంలో ఉన్నామా, ఎక్కడున్నా అర్థం కానీ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిర్వాసితులు వాళ్ళకి కావాల్సిన రైట్స్ కోసం ఏదైతే జిందాల్ కంపెనీ వాళ్ళకి అన్యాయం చేసింది, మాకు న్యాయం చేయాలన్న పోరాటం అయితే కూడా ఎక్కడ అలుపెరగకుండా ఆ పోరాటం చేయడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతో అయితే న్యాయస్థానంలో అయినా న్యాయం జరుగుతుంది. లేకపోతే ప్రభుత్వం మంచి మనసు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధికో లేకపోతే రైతులందరూ కూడా నష్టపోయినారు రైతు పట్ల మనం సానుకూలంగా ఉండి మాట్లాడితే బాగుంటుందని నేను ఆలోచనకు వస్తే ఇంకా మరీ సంతోషం నేనైతే తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా జిందాల్లో జరిగిన అక్రమాలు 1, 2, 3 కాదు, కొన్ని వందలాది అక్రమాలు జరిగాయి. మీరు చూస్తే ప్రతిరోజు కూడా పత్రికలకి మరి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 179 రోజులైతే 179 రకాల వార్తలు వచ్చాయి. ఎన్ని రకాలుగా ఈ అన్యాయం జరిగిందంటే అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. మరి ఈరోజు దురదృష్టం ఏంటంటే చాలాసార్లు పత్రికల్లోని వార్త ఎందుకు రావడం లేదంటే ఆఖరికి యంత్రాంగాలు కూడా పత్రికల వారిని ఈ జిందాల్ ఇష్యూకి సంబంధించి ఎక్కడో కూడా వార్తలు కూడా ప్రచురించవద్దు అని చెప్పి ప్రజలు పెడుతున్నారనే విషయం కూడా బయట అందరూ మాట్లాడుకునే పరిస్థితి అయితే చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళు నేరుగా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలకి, అది ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ పట్ల ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహరిస్తుంది. వాళ్ళ వల్లనే చాలా ఇష్యూస్ బయటకు వచ్చి చాలా ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ అవుతున్నాయంటే వాళ్ళ వల్లనే. వాళ్ళు కూడా జిందాల్ విషయం చాలా బాగా ప్రభుత్వం దృష్టికి అయితే అవనండి ప్రజల దృష్టికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తేవడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళ 4th ఎస్టేట్ అన్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని కూడా అణగదొక్కే పరిస్థితిలోనే ఉండడం నిజంగా ఇటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయని అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు జిందాల్ విషయానికి వస్తే మరి ఏదైతే GO 892లో మాకు ఈ జిందాల్ అల్యూమినియం రిఫైనరీ పెట్టుకోవడానికి ఫలానా సర్వే నెంబర్లో గల భూములు మాకు కావాలి అని చెప్పి కంపెనీ వాళ్ళు మరి గవర్నమెంట్ని అడిగారో ఏమో తెలియదు, కానీ గవర్నమెంట్ అయితే పంచాయతీలను అయితే అడిగింది. మరి ఆ రోజు పంచాయతీ A1 నోటీసులు ఇచ్చినప్పుడు ఒక్క బొడ్డవరం పంచాయతీ తప్ప కిల్తంపాలెం పంచాయతీలో కానీ అలాగే ముసిరిపల్లి పంచాయతీలో కానీ అసలు ఏ సర్వే నెంబర్లో భూమి తీసుకుంటారు అన్నది కూడా ఎక్కడ కూడా A1 నోటీసులోని రాయలేదు. అలాగే పంచాయతీలో ఏదో కాగితం నోటీస్ అంటించామని చెప్తున్నారు, లిస్ట్ హ్యాంగ్ చేసామంటున్నారు. అటువంటిది కూడా ఎక్కడ కూడా జరగలేదు. జీవోలో లేని భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయారు. దీని మీద ఒక ఎంక్వైరీ వేయమని గౌరవ కలెక్టర్ గారిని అడిగాం, మంత్రులను అడిగాం, అలాగే ముఖ్యమంత్రి గారికి పెట్టాం. అందరికీ కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. ఒక ఎంక్వైరీ వేయండి, ఒక రిటైర్డ్ జడ్జో లేకపోతే సిట్టింగ్ జడ్జో లేకపోతే CBI ఎంక్వైరీ వేయండి, లేకపోతే కమిటీని పంపించి ఇక్కడ ఏం జరిగింది, జిల్లాలో ఎందుకు 179 నుంచి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు, అది జరిగిన అన్యాయం ఏంటనేసి ఒకసారి ఓపెన్గా కూర్చొని మాట్లాడి ఏ రోజు జిందాల్ కంపెనీ వాడు భూమి మీదకి రాలేదు. గత 6 నెలల నుంచి పోలీసులు అడ్డం పెట్టుకుని వస్తున్నాడు. మీకు చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేయండి. అది కానీ తప్పైతే మీరు ఈ కేసు గురించి ఏది చెప్తే వాపసు తీసుకోండి. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ప్రజల కోసం, రైతుల కోసం, మా హక్కుల కోసం, మా భూముల కోసం మాకు జరిగిన అన్యాయాన్ని మీ ప్రజల ముందు తీసుకొని వచ్చి ఈ పోరాటం చేస్తూ ఉంటే దీన్ని చాలా చిన్నగా చూడడం చాలా బాధాకరం. ఏమండి ఈరోజు
ఎస్సీ ఎస్టీస్ అంతా అంత చులకనగా మనం భావించకూడదు. బీసీలు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మేమున్నాం, మా భూములు కూడా పోయాయి. కాబట్టి ఇది తొందరగా రిజాల్వ్ అయితే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కోర్టులో ఖచ్చితంగా జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని మేము నమ్మాం. అలాగే ఢిల్లీ వరకు వెళ్ళాం. ఖచ్చితంగా రైతులకైతే న్యాయం జరుగుతుంది. అదే తొందరగా పరిష్కరించి ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని ఇలా మా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి వెరిఫై చేస్తే జీవోలో లేని భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ జరిగాయి. అలాగే చాలా చోట్ల ఏంటంటే ఈ రోజుకి ప్రజలకు తెలియదు వాళ్ళ భూమి పోయిందో పోలేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని, అదే జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. నెంబర్లు పోనీ పంచాయతీ తీర్మానాలు పక్కన పెడితే జీవోలో ఉన్న నెంబర్లు కాకుండా సుమారు 213 ఎకరాలు భూమి, జీవోలో లేని భూమిని జిందాల్ అల్యూమినియం రిఫైనరీకి మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ రోజున్న ఆర్డీఓ గారు మరి ఎలాగ రిజిస్ట్రేషన్ చేశారో అయితే మనకైతే అర్థం కాని పరిస్థితి. ఈరోజు రికార్డులన్నీ వెరిఫై చేస్తే జీవోలో లేని భూమిని ఎలాగ రిజిస్ట్రేషన్ చేశారు. మరి అంతేకాకుండా 892 జీవో తర్వాత 178 జీవో మళ్ళీ 2008లోనే ఫిబ్రవరిలో ఇచ్చారు. అందులోని మళ్ళీ ఒక 180 ఎకరాలు డిలీట్ చేసి మళ్ళీ 180 ఎకరాలు యాడ్ చేస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ చూపిస్తూ, మరి 180 ఎకరాలు ఎక్కడ తీసుకున్నారని ఎవరికి తెలియదే, ఏ పంచాయతీలో కూడా తెలియదే. తెలియకుండా ఏ సర్వే నెంబర్ తెలియకుండా ముసిడిపిల్ల 23 ఎకరాలు, చీడిపాలెం 33 ఎకరాలు, కిల్తంపాలెంలోని ఒక 40 ఎకరాలు, బొడవారిలోని ఒక 60 ఎకరాలు అలాగ రాసి 180 ఎకరాల భూమి మేము తీసేసుకుంటున్నాం. ఎవరికి తెలియదు, ప్రజలకు తెలియదు. ఆ భూమి ఎవరైతే ఎస్ఐనీస్ ఉన్నారో ఎస్ఐనీస్ తెలియదు, పంచాయతీలో ఉన్న పెద్దలకు తెలియదు, పంచాయతీ తీర్మానం లేదు, పంచాయతీకి ఒక నోటీస్ లేదు, ఏమీ లేకుండా 180 ఎకరాలు ఒక చిన్న కాగితం కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇది ఇలా తీసేసుకున్నాం అని మరి ఈరోజు ఆ మెమోలో లేకపోతే ఆ నోటీసులు ఏదో చూపించి ఆ భూమి కూడా తీసుకున్నారే. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది భూములు మరి ఆ జీవోలో కూడా మరి ఏదైతే 892 జీవో ఉందో 178 ఉందో వాటిలో లేని భూములు కూడా రిజిస్టర్ అయిన దాఖల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బౌండరీస్ అన్నీ కూడా నవోదయ స్కూల్ బౌండరీ అని చెప్పి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎక్కడైనా కానీ ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, లేకపోతే ఒక గుడి కానీ, ఒక ఏదైనా చెరువు కానీ, లేకపోతే ఏదైనా రిజర్వేర్ కానీ, ఒక ఫారెస్ట్ కానీ ఏదైనా ఉంటే దానికి ఎంత దూరంలో వరకు కూడా ఆ భూమిని ఎవరు ముట్టుకోకూడదని చట్టాలు ఉన్నాయి. అవేమీ పాటించలేదే. ఈరోజు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా అంటే అది లేదే. ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ పబ్లిక్ హీరింగ్ జరగాలో అది జరగలేదే. ఈరోజు తాటిపూడి రిజర్వేర్ పక్కనే ఉంది, వాళ్ళ దగ్గర ఇరిగేషన్ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉందంటే అది లేదే. అలాగే ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఉందా, పొల్యూషన్ పర్మిషన్ ఉందా, ఇవన్నీ చూస్తే ఏ పర్మిషన్ లేకుండా ఈరోజు జిందాల్లో దౌర్జన్యంగా ఈరోజు రైతులందరినీ కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళు భూమి సాగు చేస్తూ హెలిప్యాడ్లు కడుతూ ఇదిగో ఈరోజు భూమి పూజ, రేపు భూమి పూజ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెడుతూ కవ్విస్తూ మరి చేస్తున్న కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఏమన్నంటే ఈరోజు కోర్టులో ఇష్యూ ఉంది కదా అని అధికారులు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏ కోర్టులో ఇష్యూ ఉంది, ఇది న్యాయమా అన్యాయమా ఖచ్చితంగా తెలుసు, జిల్లా యంత్రాంగానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు ఇది అన్యాయం జరుగుతుందని. ఇదంతా కూడా రిజాల్వ్ చేసి ఆ తర్వాత కార్యక్రమాలు చేయమని ఎందుకు చెప్పడం లేదు? మరి కంపెనీతో వాళ్ళకి అంత లాలూచి ఉందా, లేకపోతే కంపెనీలు వస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతుందని ఆలోచన ఉందా, లేకపోతే ఈ రైతులు ఈ ఎస్సీ ఎస్టీస్ మమ్మల్ని ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయగలరు అనేసి ధీమా ఉందా? మరి నాకైతే అర్థం కావడం లేదే. ఇంత అన్యాయంగా జరుగుతున్నాడు, ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవ్వాలి. జిల్లా కలెక్టర్ గారు మీకు మా జిల్లాల నిర్వాసితులు అందరి తరఫున కూడా మీరు రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఇంటర్వ్యూని అవ్వండి, ఒక మీటింగ్ కండక్ట్ చేయండి ఏం జరుగుతుందని. మీరు కోర్టులో ఉందని కాదు, మీరు మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి రైతులకు న్యాయం చెయ్యండి. వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కౌంటర్లోనే మీరు రాశారు ఆ రోజు నుంచి కూడా 10,000 జీతం ఇస్తున్నారని. అది కాదని కూడా మేమైతే చెప్పడం జరిగింది. అలాగే పూర్తిగా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు, మ్యాక్సిమం ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారు కౌంటర్లోనే అలాగైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే 1894 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఉందో, 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఉందో ఏది కూడా అవలంబించలేదు, ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా భూమి తీసుకున్నామని కలెక్టర్ గారు నేరుగా కౌంటర్లో దాఖలు చేశారు.